స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్లోని మనోరమ ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక నర్సు మృతి చెందిన ఘటన అయితే ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. శిల్ప అనే నర్సు గత 7 సంవత్సరాలుగా మనోరమ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె విధులు నిర్వహిస్తూ ఉంది. రాత్రి విధులు నిర్వహిస్తున్న క్రమంలో కూడా రాత్రి ఆ తోటి సిబ్బందికి చెప్పిందట, నేను పడుకుంటున్నాను, రెస్ట్ తీసుకుంటున్నాను, ఉదయం 6:30 ప్రాంతంలో లేపాలని చెప్పిన క్రమం మరి ఉదయం చూసేసరికంటే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు అయితే ధృవీకరించారు. అసలు ఎందుకు మృతి చెందింది, ఆమె ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి యాక్టివ్గా ఉన్న ఆమె ఎందుకు మృతి చెందింది అనే అంశం పైన కూడా మనం ఒకసారి డాక్టర్లతో మాట్లాడితే కానీ అది ఏందని తెలియని పరిస్థితి ఉంటుంది. మాట్లాడదాం, ఒకసారి ఆసుపత్రి లోపలికి వెళ్ళి ఆ డాక్టర్ వర్షన్ కూడా తీసుకుందాం. ఇదంతా అసలు ఎందుకు జరిగిందనే అంశం పైన కూడా ప్రస్తుతం అయితే అందరూ ఎదురు చూస్తున్నటువంటి క్రమం. మాట్లాడితే వాళ్ళ ఒపీనియన్ ఏముంటాయి. ఒకవైపు కూడా కూతురు కోల్పోయిన ఘటనలో కూడా మొత్తం తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి డాక్టర్లు ఏం చెప్తారో చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఈ శిల్ప అనే మహిళ 27 సంవత్సరాలు ఉంటుంది. ఆమె గత 7 సంవత్సరాలుగా అయితే మనోరమ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంది. కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలానికి చెందినటువంటి శిల్ప ఇక్కడ నర్సుగా అయితే పనిచేస్తూ ఉంది. ఒకసారి చూద్దాం, డాక్టర్ కడి కూడా దీని గురించి విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంది అసలు సడన్ గా ఒక మహిళ మీ దగ్గర వర్క్ చేస్తుంది, దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి అయితే చేస్తుంది, మరి సడన్ గా మరణించడం ఏంది, ఎట్లా జరిగింది? ఆమె పేరు శిల్ప అండి. ఆల్మోస్ట్ ఈ హాస్పిటల్ ఓపెన్ చేసిన ఆల్మోస్ట్ 7 years నుంచి ఈ హాస్పిటల్ ఆమె పనిచేస్తుంది. ముఖ్యంగా అంటే స్టాఫ్ నర్సు, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేది. రోజుకు అంటే యాక్చువల్గా 3 shiftsలో పనిచేస్తారు. కొద్ది రోజులు ఒక 10 days మార్నింగ్ షిఫ్ట్, 10 days ఆఫ్టర్నూన్, 10 days నైట్ షిఫ్ట్స్. సో ఇప్పుడు ఆమె నైట్ షిఫ్ట్లో పనిచేస్తుంది. మాకున్న అంటే ఇన్ఫర్మేషన్ ప్రకారము యాక్చువల్గా నైట్ ఏమైందంటే ఆమె యాజ్ యూజువల్ రెగ్యులర్గా డ్యూటీకి వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపోయి వర్క్ చేస్తూ మేబీ అరౌండ్ 10 o'clock టైంలో వాళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా, ఆమె సహచర వాళ్ళతోటి ఏదో బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పేసి అక్కడ ఉన్న డాక్టర్ కూడా అడ్వైస్ తీసుకోకుండా స్వతహాగానే వాళ్ళు ఇంజెక్షన్ ఏదో బి కాంప్లెక్స్, ఏదో బలం కానీ బి కాంప్లెక్స్ ప్లస్ బాడీ పెయిన్స్ కానీ ఒక పారాసెటమాల్ ఇంజెక్షన్ తీసుకున్నట్టు వాళ్ళ కొలీగ్ స్టాఫ్ చెప్పారు మాకు. అంతే తీసేసుకొని మళ్ళీ అందరు కలిసి పని చేసుకొని అరౌండ్ 12:30 అట్లా భోజనం కూడా అందరు కలిసి చేశారంట. తర్వాత అరౌండ్ 1 o'clock తర్వాత అందరూ డ్యూటీ ప్రకారం నిద్రపోతారు. ఈమె షిఫ్ట్లో 1 to 6 o'clock నిద్రపోయి 6కు లేవాలి. వేరే అబ్బాయిలు 1 to 6 చేసి 6కు మళ్ళీ స్లీప్ పోతారు అన్నట్టు. సో నిద్రపోయింది. సో ముఖ్యంగా ఈ మధ్యలో ఆమె బయట కూడా పనిచేస్తున్నట్టు చెప్పారు, మాకు తెలియదు. సో వేరే హాస్పిటల్లో కూడా ఇంకో షిఫ్ట్ చేస్తుందంట. అది మాకు ఇంతవరకు మా నోటీస్కి రాలేదు. జనరల్గా ఎప్పుడైనా డబల్ షిఫ్ట్ బయట డ్యూటీ చేసే వాళ్ళకి మేము ఇక్కడ ఇవ్వము జనరల్గా జాబ్, కానీ మాకు తెలియకుండా చేస్తున్నట్టుంది. వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్కి వెళ్తుంది, ఎందుకు లేపడం అని చెప్పి డైలీ వాళ్ళ అండర్స్టాండింగ్లో పాప ఆమె నువ్వు లేపరంట 7:30 వరకు. సో ఆ ఉన్న కొలీగ్స్ 7:30కి వెళ్ళి లేపేసరికి ఆమె రెస్పాన్స్ లేదంట. సో రెస్పాన్స్ లేక మాకు అందరికి స్టాఫ్ యాక్టివేట్ చేస్తే వచ్చాము, చూసాము, ఏం ప్రయోజనం లేకుండా ఎంత ప్రయత్నం చేసినా అప్పటికే అది చనిపోయి ఉండే. మేబీ ఒక 1/2 hour 45 minutes మరి 1 hour ముందో తెలియదు. లేకుండా ఇక డిక్లేర్ చేసాము. తర్వాత ఇక కన్సర్న్ వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసాము, పోలీసులకు కూడా, బికాజ్ మాకు రీజన్ తెలియదు కాబట్టి ఏంటో తెలియని పోలీస్కి ఇన్ఫామ్ చేసాము. ఇట్ ఈస్ అగైన్ నౌ ఇక పోలీసులు కూడా వచ్చిన తర్వాత ఆమెను ప్రైమరీ ఎగ్జామినేషన్ చేసేసి పోస్ట్ మార్టంకు పంపారు. అసలు వాస్తవానికి ఇప్పుడు ఏదైనా డాక్టర్ ఎవరికైనా ఇబ్బంది జరిగినా కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటే మెయిన్గా హాస్పిటల్కి వస్తారు. ఇక్కడ హాస్పిటల్లో నుండి కూడా ఆమె మరణించడం, ఇంతమంది డాక్టర్లు సిబ్బంది ఉంటారు, మరి ఇంత ఉన్నప్పుడు, ఇంత ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మరి చనిపోవడానికి ఇంత సడన్ డెత్కి కారణం ఏంటి? సో అంటే నిజంగా డాక్టర్స్కు నోటిఫై ఉండి సపోజ్ డ్యూటీ డాక్టర్కి చెప్పి ఉన్నా, లేకుంటే మాలాంటి అంటే కన్సల్టెంట్స్ అంటాం డాక్టర్స్, అంటే నైట్ పూట మేము ఇంట్లో లేకుండా ఏమైనా సీరియస్ ఉంటే వచ్చి అటెండ్ అవుతాం. అలా మాకు సీరియస్ ఉంది ఇన్ఫర్మేషన్ ఉన్నా వచ్చి చూసి ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఏదో ట్రీట్మెంట్ అడ్వైజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళకు మాకు అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏమవుతుందో తెలియనప్పుడు అది కొద్దిగా కష్టమే మేము కూడా చెప్పడము. ప్రాబ్లీ మరి అంటే ఆమె వయసు కూడా చిన్నపిల్ల, మరి జబ్బులు కూడా ఏం లేవు, రీజన్ ఏంటి అనేది ఇక మనకు పోస్ట్ మార్టంలో తెలియాలి. ఏమన్నా చేస్తే పోస్ట్ మార్టంలో తెలియాలి. కొలిక్స్తో కానీ
ఇక్కడ సిబ్బందితో అందరితో కూడా ఎట్లా ఉంటుండే? మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర చేస్తుంది, ఏమన్నా ఇష్యూస్ కానీ అట్లా ఏమన్నా ఉండేనా? మరి ఎట్లా సడన్గా డెత్ అంటే మెయిన్ కారణం తెలియకపోయేసరికంటే ఇంకా సిబ్బంది పట్ల కానీ ఏమన్నా అట్లా ఏమైనా కారణాలు ఏమైనా ఉండేనా? రియల్గా చెప్పాలంటే ఆమె చాలా సిన్సియర్ అని చెప్తారు. ఎవరికి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా వెరీ సిన్సియర్. పేషెంట్స్ కూడా చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చేది వచ్చినప్పుడు. ఆమె మీద ఆ నెగిటివ్ కంప్లైంట్స్ మాత్రం ఏం లేవు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ సిస్టర్ కూడా మా దగ్గరే స్టాఫ్. వాళ్ళ సిస్టర్ ఫార్మసీలో స్టాఫ్. ఇద్దరు, ఆమె కూడా మార్నింగ్ షిఫ్ట్లో ఉంటుంది, కొన్నిసార్లు నైట్లో ఉంటుంది. వాళ్ళు ఇక కాబట్టి మాకైతే ఆమె పైన ఇంతవరకు ఈవెన్ ఆ కొలీగ్ స్టాఫ్ కానీ ఈవెన్ డాక్టర్స్ పరంగా మాకు కూడా ఆమె పైన 1% కూడా ఏం ఇట్లా వేరే అంటే పర్సనల్ విషయాలు కానీ ఏం కానీ అలా నెగిటివ్ ఉన్నట్టయితే మాకు ఇన్ఫర్మేషన్ లేదు. షీ ఈజ్ అ గుడ్ గర్ల్, షీ ఈజ్ వెరీ అంటే సిన్సియర్. మేమేమంటాం సార్, ఇప్పుడు చెల్లెలు ఉంది, ఆమె ఉంది, ఇక్కడ ఏమన్నా ఏదైనా ఉంటే కూడా వాళ్ళ చెల్లెలు ఏం చెప్తుంది మొత్తం అంటే ఇట్లా సడన్ డెత్కి? ఇక ఆమె కూడా అంటే ఆమెకైతే ఇంట్లో కూడా చెప్పిందంట 2 days నుంచి జ్వరం వస్తుందని. సో కాబట్టి మరి వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి కనీసం ఓపీలో ఫిజిషియన్కో లేకుంటే మాకెవరికో చూపించుకున్నా బాగుంటుంది, తెలియదు. ఇక వాళ్ళకి ఇక చిన్న చిన్న జ్వరాలు కదా అని ఎవరైనా అందరు బయట మెడిసిన్ అని తీసుకున్నది, ఇక అదే జరిగి ఉంటుంది మిస్టేక్. రీజన్ ఏంటో మనకు తెలియదు. ఒక డెత్ అయిపోయిన తర్వాత వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ రీజన్. సో డెత్ కాకముందు అంటే కొద్దిగా టైం ఉంటుంది, కొన్ని టెస్టులు చేస్తాము, వాటిలో బయటపడితే. కానీ ఇప్పుడు డెత్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయడానికి రాదు. సస్పెక్ట్ చేయడమే, అయ్యో ఇది ఉండొచ్చు అది ఉండొచ్చు అని. కొన్నిసార్లు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటాము, దానివల్ల కూడా పోవచ్చు. కొన్నిసార్లు జ్వరం అంటున్నారు కాబట్టి ప్లేట్లెట్స్ తగ్గిపోయి కూడా బ్రెయిన్లో బ్లీడ్ అయ్యి కూడా చనిపోవచ్చు స్లీప్లో. అది మనం చెప్పడానికి ఉండదు. రీజన్ ఏంటో ఇప్పుడు వెరీ డిఫికల్ట్ టు సే. ముఖ్యంగా ఇప్పుడు పాపం ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను, మీ పైన హోప్స్ పెట్టుకుంటారు పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ కూడా మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేశారు? అసలు ఇట్లా జరిగింది, మరి మీరు రెస్పాన్సిబిలిటీ ఏంటి అని చెప్పి ఏం క్వశ్చన్ చేశారు? ఇంకా అలా ఎలా అవుతుంది కొద్దిగా అంత. ఇప్పుడు ఇప్పుడు పేరెంట్స్ అంటే డెఫినెట్లీ క్వశ్చన్ ఏదైనా చేయొచ్చు వాళ్ళకున్న దాని ప్రకారం. ఎందుకంటే సడన్ డెత్ బాగున్న అమ్మాయి డ్యూటీలో పోయిందంటే డెఫినెట్లీ వీ కెన్ అండర్స్టాండ్ దేర్ ఎమోషన్స్. ఫ్రాంక్లీ వాళ్ళైతే మమ్మల్ని పాపం అలా నెగిటివ్ ఏం క్వశ్చన్స్ వేయలేదు. సో వాళ్ళు బాగానే పాపం బాధపడ్డారు. ఇక వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళంతా కలిసి 1-2 క్వశ్చన్స్ వేశారు, ఏమైంది అదే కానీ. బట్ ఇక మేము ఉన్నది చెప్పాము, దే ఆర్ ఆల్సో యాక్సెప్టెడ్. ఎట్లయినా పోస్ట్ మార్టం బాగుంటుంది అని చెప్పి చేస్తేనే బెటర్. రీజన్ ఈవెన్ వీ షుడ్ నో వై ఇట్ హ్యాపెండ్ అనేది. అందుకని వీ అడ్వైజ్ టు గో ఫర్ పోస్ట్ మార్టం. దాంట్లో ఏంటి అనేది మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంటుంది కదా? డెఫినెట్లీ పోస్ట్ మార్టంలో మ్యాక్సిమం ఐ థింక్ మనకి ఏదో ఒక కంక్లూజన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇది పరిస్థితి. మొత్తానికి ప్రైవేట్ హాస్పిటల్ కానీ హాస్పిటల్లో సడన్ డెత్ అనేసరికి ఎవరికైనా చాలా అనుమానాలు ఉంటాయి. ముఖ్యంగా కూడా చాలా మంది కూడా ఎందుకు ఇట్లా జరిగింది అనే క్వశ్చన్స్ కూడా రైస్ అవుతాయి. ఈ నేపథ్యంలో కూడా మనోరమ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ కూడా మనం అసలు ఏం జరిగింది అనే విషయం పైన అయితే మాట్లాడడం జరిగినటువంటి పరిస్థితి. మొత్తానికి కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలానికి సంబంధించినటువంటి శిల్ప గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే వర్క్ చేస్తుంది. ఆమె చాలా ఏ వర్క్ చేసినా కూడా సిన్సియర్గా చేసేది. ఆమె అందరితో కూడా కలుపుగోలుగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఆమె సడన్ డెత్ ఎందుకు జరిగింది అనే విషయం కూడా అది అంతుపట్టడం లేదని చెప్పేసి కూడా డాక్టర్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ వస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.